కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశ కార్యక్రమం 11వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాలను కుటుంబాలకు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేక వాటిని అమలు చేశామని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్న నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు పాలిక ఉషారాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేయవలసిన కార్యక్రమాలు కూడా మా దగ్గర కొన్ని ఉన్నాయి. పెన్షన్ విషయంలో అయితే, హౌసింగ్ విషయంలో అయితే అది వెంటనే కూడా చేస్తాం అని చెప్పటం, ప్రభుత్వం మీద మాకు, నాయకుల మీద మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం చేస్తుంది అనే నమ్మకం మాకు ఉందని చెప్పి ఎక్కడికి వెళ్ళినా భరోసా ప్రజలందరూ మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పాంప్లెట్ రూపంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 7, 7:30, 8 గంటల వరకు కూడా తిరిగి అన్నీ కూడా చెప్తున్నాం. మర్నాడు దాన్ని అన్నీ కూడా ఎక్కడ ఏం జరిగిందో ప్రెస్ మీట్ ద్వారాగా, వాయిస్ ద్వారాగా ప్రతి వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి సమాచారం, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఏం కోరుతా ఉన్నారు, ఏ విధమైన అభియోగాలు మా మీద వచ్చి ఏ విధమైన కార్యక్రమాలు కోరుతున్నారని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. ఇది కాక ప్రతి శుక్రవారం మరి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఎక్కడికక్కడ ప్రజా సంక్షేమం గురించి కూటమి ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. వర్గంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారి నాయకత్వంలో ఈనాడు ఇంటింటికి కూడా మన ఈ కార్యక్రమాలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమవుతున్నాయో, వాటి సమస్యలు ఏమవుతున్నాయో, ఏం మిగిలిపోయి ఏమవుతున్నాయో, లోపాలు ఏమవుతున్నాయో తెలుసుకోవడం కోసం, చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా మంది చెప్తా ఉన్నారు. కొంతమంది చాలా బాగా ఉంటున్నాయని చెప్తున్నారు. కొంతమంది అక్కడక్కడ చిన్న చిన్న కొత్తగా పెన్షన్లు అడుగుతున్నారు, కొంతమంది ఇళ్ళు అడుగుతున్నారు, ఇళ్ళ పట్టాలు అడుగుతున్నారు. అలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైనా రేర్ కేసులు మంచినీళ్ళు సరిగా అందలేదు, డ్రైనేజీలు బాగాలని కొంతమంది చెప్తున్నారు. రోడ్ల వరకు ఎక్కడ కంప్లైంట్ లేవు, పెద్ద కంప్లైంట్ రోడ్స్ లేవు. నడిస్తే వస్తున్నాయి. కమ్యూనిటీ చాలా ఆనందకరమైన రోజు. ఎందుకనగా నాకు 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్ళకి గుర్తించి నాకు పిల్లి సత్యనారాయణమూర్తి పంత నానాజీ గారి ఆధ్వర్యంలో మాకు కాకినాడ రూరల్లో ఏఎంసీ చైర్మన్ పదవి మా మిస్సెస్ అయినటువంటి మాసూరి మంగ గారికి రావడం చాలా సంతోషకరం. ఈ రోజుని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పదవిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికి కూడా ఏ కార్యక్రమంలో ఒకవేళ మాకు బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సారథ్యంలో ఆదేశాల మేరకు, అలాగే పంత నానాజీ గారికి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం సరే ముందుండి మేము వాళ్ళ ముందు పెట్టుకుని మేము వెనకాల కొనసాగుతామని ఈ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. నాకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించడం పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారి సమక్షంలో, వాళ్ళు ప్రోత్సాహంతో నాకు ఈ పదవి చాలా, ఎమ్మెల్యేగా పంత నానాజీ గారు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.